క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. మిడ్ మార్చిలోనే సూర్యుడు సుర్మనిపిస్తున్నాడు. నడినెత్తిన నిప్పుల వాన కురిపిస్తూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాడు. ఉదయం 9 గంటల నుంచే మొదలవుతోన్న ఎండ తీవ్రత సాయంత్రం వరకు అలానే కొనసాగుతోంది. రాత్రి అయితే ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏప్రిల్ 2-3 వారాల్లో ఉండాల్సిన ఈ వాతావరణ పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడే కనిపిస్తున్నాయి. అటు ఏపీ ఇటు తెలంగాణలోని పలు జిల్లాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. పలు చోట్ల 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. రానున్న రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగానే నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతతో పాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందంటున్నారు. ఈ జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి కూడా ఎండ తీవ్రత అనేది పెరుగుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అనేది ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ వడగాల్పుల స్టేజ్కి కూడా దాటిందని చెప్పుకోవచ్చు. ఎండ తీవ్రతను బట్టి కూడా ఈరోజు రేపు కూడా ఈ యొక్క తీవ్రతను బట్టి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. క్రమేపీ థర్డ్ డే నుంచి కొంచెం స్వల్పంగా తగ్గినప్పటికీ కూడా ఈరోజు రేపు కూడా ఈ యొక్క ఎండ తీవ్రత అనేది కొంచెం అధికంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో సుమారు 6 జిల్లాలకు ఈ యొక్క ఎండ తీవ్రతను బట్టి ఆల్మోస్ట్ 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది. చూసుకున్నట్లయితే మిగిలిన జిల్లాలకు కూడా సుమారు 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత అనేది నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారు రానున్న 5 రోజులు కూడా ఎండ తీవ్రత అనేది 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం కూడా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే సుమారు 40 డిగ్రీల వరకు కూడా ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నటువంటి గణాంకాలు పరంగా మనం చూసుకోవచ్చు. రానున్న 2 రోజులు కూడా ఈ యొక్క గణాంకాలు అనేవి ఇంకొంచెం పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఓవరాల్గా తెలంగాణ చూసుకున్నట్లయితే చాలా జిల్లాలు 38 నుంచి 39, ఉత్తర జిల్లాలు 40 డిగ్రీల వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు అనేవి నమోదవ్వడం. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రం మీద దక్షిణ గాలులు అలాగే నైరుతి గాలులు అనేవి ప్రభావం అనేది రాష్ట్రం మీద కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వాయువ్య దిశ గాలి అనేది ఎప్పుడైతే రాష్ట్రం మీద వీస్తుందో అప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అధికంగాను అలాగే వడగాల్పులు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మార్చి నెలలోనే మూర్ఛ వచ్చే లెవెల్లో సమ్మర్ హీట్ పెరుగుతోంది. వేసవి ఆరంభంలోనే 40 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతూ ఉండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దక్షిణ నైరుతి గాలుల ప్రభావం వల్లే ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉందని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇప్పుడే ఈ రేంజ్లో ఎండలు దంచేస్తూ ఉంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ వణికిపోతున్నారు తెలుగు రాష్ట్రాల జనం. చాలా దారుణంగా ఉన్నాయి అసలు. ఏంటి ఇప్పుడు ఈ మార్చ్ స్టార్టింగ్లోనే ఇంత దారుణంగానా? ఇంకా మే, ఏప్రిల్ వచ్చిందంటే అసలు తట్టుకోలేము అసలు. ఇది ఎండలు మస్తు కొడుతున్నాయి అన్న. ఎండలు రోజుకింత బాగా కొడుతున్నాయి. ఎండలు బాగా మస్తు కొడుతున్నాయి. ఇప్పుడు మొన్న వారం రోజుల నుంచి ఎండలు ఎక్కువ అయిపోయినాయి అన్న. వారం అయిపోతుంది ఎండలు ఎక్కువ అయిపోయి. ఎండల గిరాకీ జనం ఎక్కువలేరు. లేడీస్ ఎండలు రోజుకింత ఎక్కువ కొడుతున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా వచ్చే 4 రోజులు ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఈ నెల 18 వరకు 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. 19 వరకు వడగాల్పులు కొనసాగుతాయని చెప్తున్నారు అధికారులు. తీవ్ర ఎండలతోటి వడదెబ్బకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని, దీంతో వృద్ధులు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.